యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అదిగో నానమ్మా వచ్చాయి 3 కోతులు. ఎవరిని కోతులు అంటున్నారు? మేం కోతుల్లా కనిపిస్తున్నామా? మామూలు కోతుల్లా కాదు, పిచ్చి పట్టిన కోతుల్లా గంతులేశారు. లక్కీ నువ్వాగు. ఇప్పుడు ఎలా ఉన్నారు ఊర్మిళ? బాగానే ఉన్నారు కదా? ఏం బాగుండడమో ఏంటో, తలంతా పట్టేసినట్టయింది. చేతులు చూస్తేనేమో వాతలున్నాయి. అసలు మాకేమైంది అత్తయ్యా? ఏమైందేంటి? నిజంగానే పిచ్చి పట్టిన కోతుల్లా ప్రవర్తించారు, నానా బీభత్సం సృష్టించారు. అందుకని ఇలా వాతలు పెట్టేస్తారా అత్తయ్య? చూడండి చేతులు ఎలా కాలిపోయాయో. మీ పిచ్చి తగ్గించడానికి డాక్టర్ చేసిన వైద్యం అది. లేదంటే అలాగే పిచ్చితో పోయి ఉండేవారు. అసలేమైంది మీకు? ఏదైనా తినకూడదు తిన్నారా? లేదా ఏదైనా వాసన చూసారా? ఏమో అక్క, మీరు తిన్నదే తిన్నాం, మీరు పీల్చిన గాలే పీల్చాం. మాకు మాత్రమే ఇలా అయ్యిందంటే ఏవో, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఏవో ఏమీ అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది అత్తయ్యా? ఉందిగా వైదేహి కడుపులో పిండం. అక్క నా బిడ్డని మాత్రం ఏవి అనొద్దు. ఇంకెవరిననాలి? మావయ్య గారిని మీ అమ్మని పొట్టన పెట్టుకుంటే ఏదో ప్రమాదంలే అని సరిపెట్టుకున్నాం. తర్వాత గుళ్ళో స్వాహ అత్తయ్యని ఎద్దు పడవబోయింది. అది కూడా ప్రమాదమే అని సరిపెట్టుకుందామంటే ఉన్నట్టుండి మేం పిచ్చి వాళ్లలా మారడమేంటి? సోదమ్మ చెప్పిందే నిజం. ఈ దారుణాలన్నిటికీ కారణం నీ కడుపులో పిండమే. ఆపు వదినా, మా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేదిలే చెప్తున్నా. తప్పేముంది దేవాంశ్, ఉన్న మాటే కదా ఉంది. నువ్వు మాట్లాడుకో. మా నోర్లు మూసినంత మాత్రాన జరిగే దారుణాలు ఆగిపోవు దేవాంశ్. సరే, నీ బిడ్డ కారణం కాకపోతే మాకున్నట్టుండి పిచ్చెందుకు పట్టింది? ఎందుకో చెప్పనా? సాంబ్రాణిలో మత్తెక్కించే మందు కలిపి ఆ పొగ పీలిస్తే అప్పుడు పిచ్చెక్కుతుంది. సామ్రాణిలో మత్తుమందు కలపడం ఏంటి దేవాంశ్? వైదేహి తలకి పట్టించే సాంబ్రాణిలో మత్తుమందు కలిపారన్నయ్య. వైదేహికి పిచ్చెక్కి తన కడుపులో పిండం చెడగొట్టుకుంటుందనేదే వీళ్ల ప్లాన్. కానీ అదే వీళ్లకి రివర్స్ అయ్యి వీళ్లే పిచ్చోళ్ళయ్యారు. అనుకున్నాను ఇలాంటిదేదో పిచ్చి పని చేస్తుంటారు, అది రివర్స్ అయి ఉంటుందని నేను ముందే అనుకున్నాను. కానీ ఇంతకి తెగిస్తారనుకోలేదు. ఆపండి. మీ తమ్ముడు చెప్పడం, మీరు ఊకొట్టడం అంతా బానే ఉంది. అయినా సాంబ్రాణిలో మత్తుమందు కలపడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు దేవాంశ్? ఏం కలపలేదా? మేమెందుకు కలుపుతాం దేవాంశ్? నువ్వేం చెప్తున్నావో మాకేం అర్థం కావడం లేదు. సరే అయితే మళ్ళీ ఆ సాంబ్రాణి వేసి ముగ్గురిని గదిలో పెట్టనా? పదవాలి. ఏం మాట్లాడుతున్నావు దేవాంశ్? ఇప్పుడు జరిగించాలదా? ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు? దీనంతటికీ కారణమైన నీ బిడ్డను వదిలేసి నా బిడ్డను ఏదో చేస్తానంటావేంటి? ఏంటక్క ఇది? అసలు ఇంట్లో మేము ఉండాలా వద్దా? అత్తయ్య కూడా ఏం చేస్తారు చిన్నత్తయ్య? పాపం ఆవిడ కూడా డాక్టర్తో మాట్లాడి
పిండం తీయాలనే చూశారు కదా. కానీ ఈ కుటుంబానికి బాగుపడే రోజులు లేక అది జరగలేదు. చూడండి అత్తయ్య, ఒకసారి ఏదో కుదరలేదు కదా అని మీరిలా మౌనంగా ఉంటే సరిపోదు. ఏదో ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోకపోతే ఇంట్లో ఇంకా ఎన్ని దారుణాలు జరుగుతాయో. చాలా ఆపక్క. నా బిడ్డ మీద అసూయతో అత్తయ్యకి లేనిపోని అనుమానాలు కలిగించి ఆవిడ మనసు పాడు చేసింది చాలు. చూడండి అత్తయ్య, నేను మీ మనసు పాడు చేస్తున్నానంట. అవును వదినా, నువ్వే చేస్తున్నావు. మీరు ముగ్గురు కలిసి చేసిన కుట్రలన్నీ నాకు తెలుసు. అలాగే ఇక ముందు ఏం చేసినా కూడా అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారో పర్మనెంట్గా పిచ్చోళ్ళని చేసి రోడ్డు మీద తిరిగేలా చేస్తా. పద వైదేహి. చూసారా అత్తయ్య ఎలా వార్నింగ్ ఇస్తున్నాడు? వార్నింగ్తో సరిపెట్టాడు, సంతోషించు. ఊర్మిళ, దేవాన్ష్ చెప్పేది నిజమేనా? తనేదో చెప్తే మీరు కూడా నమ్మేస్తారేంటి బామ్మగారు? ఒకవేళ అలాంటిదేమన్నా చెయ్యాలన్న ఆలోచనే ఉంటే మీ అందరికీ చెప్పే చేసుండేదాన్ని. ఎందుకంటే ఆ బిడ్డ ఉండకూడదని మీరు కూడా అనుకుంటున్నారు కదా. అయినా మేం బాధ అనుభవిస్తుంటే తిరిగి మమ్మల్ని దోషుల్ని చేస్తారేంటి అత్తయ్య? తప్పు చేసిన వాళ్లే శిక్ష అనుభవిస్తారు. ఇప్పటికైనా మీ కుట్రలు పనిచేయవు, మీరు వత్తి తీసిన టపాసులని తెలుసుకుంటే మీకే మంచిది. ఇంక వెళ్ళండి. వెళ్తాను, కానీ నా ప్రాణాల మీదకొస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. అది అర్థం చేసుకోండి. మన ప్లాన్ గురించి ముందే తెలుసుకొని తిరిగి మనకే తిప్పికొట్టాడు దేవాన్ష్. పోగ మనకే పెట్టి పిచ్చి వాళ్ళని చేశాడు. అసలు మన ప్లాన్ గురించి దేవాన్ష్కి ఎలా తెలిసింది? పైగా ఇక ముందు ఏం చేసినా ముందే తెలిసిపోతుంది అంటున్నాడు. మనం మాట్లాడుకునేది దేవాన్ష్కి ఎలా తెలుస్తున్నాయి? చాటుగా ఉండి వింటున్నాడా, లేక మైకిల్ ఏమన్నా పెట్టాడా? పెడితే నీకే పెట్టాలి. నా దగ్గర అలాంటివేం లేవు. మీరెంత తలపగలగొట్టుకున్నా దేవాన్ష్కి ఎలా తెలుస్తున్నాయో అన్న సంగతి మీరెప్పటికీ తెలుసుకోలేర్రా. దీనికంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవాన్షుండగా వైదేహికి ఏ ఆపద కలగనివ్వడు. ఎలాగో మనం మాట్లాడింది విని ఆ పొగ తిరిగి మనకే పెట్టాడు. ఈసారి మనం ఏం చేసినా దేవాన్ష్కి తెలియకుండా చాలా జాగ్రత్తగా చేయాలి. అవును, లేదంటే నీ మొగుడు చెప్పినట్టు ఒత్తి తీసిన టపాసులా తుస్సుమంటాం. తుస్సుమనడం కాదురా, నిజంగానే బాంబులు పేల్చాలి. వంకాయ బాంబు పేల్చాలి. అంటే వైదేహి మీద బాంబేద్దాం అనుకుంటున్నారా అత్తయ్య? కాదు, వంకాయలో బాంబు పెడదాం అనుకుంటున్నాను. బాంబులు పెడతారా? అవి మీ మీదే పేలేలా చేయకపోతే నా పేరు దశరథరామయ్యే కాదు. వంకాయలో బాంబు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? అర్థమయ్యేలా చెప్పు. అంత ఈజీగా నీకు అర్థమైతే ఇంట్లో మన పొజిషన్ ఇలా ఉండేది కాదు. బాంబులో మందు కూర్చున్నట్టు వంకాయలో కూర్చి ఆ వంకాయని వైదేహితో వండేలా చేస్తే బూమ్. ఒక్క బాంబుతో వైదేహి
కడుపులో బిడ్డ, మొత్తం మటాష్. అంతే కదత్తయ్య? అంతే. ఈ దెబ్బకే ఈ ఇంటి మహారాణి మట్టిలో కలిసిపోవాలి. మనం మహారాణులం కావాలి. కానీ అది జరగాలంటే దేవాంశ్ ఇంట్లో ఉండకూడదు. ఉంటే ఏదో ఒక రకంగా వైదేహిని కాపాడేస్తాడు. దేవాంశ్ని ఇంట్లో నుంచి బయటికి పంపి అప్పుడు ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎంతకి తెగిస్తున్నారో. అసలు మీరు ఈ కుటుంబంలో సభ్యులేనా? ఈ విషయం దేవాంశ్కి వైదేహికి తెలియజేయాలి. కానీ దేవాంశిని బయటికి పంపించడం వల్ల వైదేహిని వదిలి ఒక్క క్షణం కూడా బయటికి వెళ్ళాడు కదా. వెళ్ళేలా మనం చేద్దాం. ఇప్పుడు మన బిజినెస్లకున్న ఏకైక దిక్కు దేవాంశ్ మాత్రమే. అక్కడ ఫ్యాక్టరీలో ఏదో ఒక సమస్య వచ్చేలా చేస్తే దానికోసం పరిగెడతాడు. వచ్చేలోగా మన ప్లాన్ పూర్తి చేయాలి. కానీ ఆ సమస్య సృష్టించడం వల్ల అదెంత పని? యూనియన్ లీడర్ మోహన్కి ఒక్క నోట్ల కట్ట కొడితే సమస్యలు అవే పుట్టుకొస్తాయి. వైదేహి, ఏంటి బావా? నీకోసమే రోజూ పూచే తెల్ల గులాబీ. ఆగు బావా. ఈ పువ్వు నిజంగా నా కోసమే తెచ్చావా, లేదంటే నీ బిడ్డ కోసం తెచ్చుకున్నావా? ఇప్పుడు నిన్ను మన బిడ్డని వేరు చేసి చూడగలమా? నీకోసం తెస్తే మన బిడ్డ కోసం తెచ్చినట్టే. అయితే సరే. గుర్తొస్తున్నాయి బావా. మన వంశానికున్న శాపం నా చెట్టి తల్లిని ఎక్కడ బలి తీసుకుంటుందో అనే భయం తప్ప మిగిలిన పేజీలన్నీ సంతోషంతో మిగిలిపోవాలి అన్నావు. ఇప్పుడు మనకి సంతోషం మిగిల్చేది ఏదైనా ఉంది అంటే అది మన బిడ్డకి సంబంధించిన విషయమే బావా. అందుకే నా చెట్టి తల్లి గురించి ఇందులో రాయాలి. ప్రతి పేజీ నా చిట్టి తల్లి సంగతులతో నిండిపోవాలి. పుట్టబోయే బిడ్డ కోసం కలలుగనే తల్లి చెప్పే సంగతులకి అంతే ఉండదు. తప్పకుండా రాస్తాను. నేను రాస్తాను. ఆ పెన్నిటివ్వు. ఇదిగో. మాటలకు అందని అపురూపం నువ్వు. ఊహలకందని అద్భుతం నువ్వు. కంటున్నది మేమే అయినా మమ్మల్ని కంటికి రెప్పల మన ముగ్గురి ప్రాణాలు. యువర్ డాడ్ దేవాంశ్. అంతే కదా? అంతే
ఓకే బావా, ముగ్గురం ఒకటే. సరే, ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. మీ ముగ్గురి ప్రాణాలు ఒక్కటేనమ్మా. అందుకే మీలో ఎవరిని ఏం చేసినా మిగతా ఇద్దరు బతకరని అక్కడ ఆ రాక్షసులు మళ్ళీ కుట్ర పన్నుతున్నారు. ఒక్క నిమిషం. హలో, అవునా? మీరేం టెన్షన్ పడకండి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఏమైంది బావా? యూనియన్లో చిన్న గొడవంట, ఫ్యాక్టరీ వరకు వెళ్ళొస్తాను, జాగ్రత్త. సరే బావా. దేవాంశ్, వెళ్ళొద్దు దేవాంశ్. గొడవలు లేవు, ఏమీ లేవు. ఇదంతా వాళ్ళ కుట్రలో భాగం. ఇక్కడి నుంచి నిన్ను పంపించి వైదేహికి ఆపద తలపెట్టాలని చూస్తున్నారు. వెళ్ళొద్దు దేవాంశ్. జాగ్రత్త బావా. సరే, నువ్వు కూడా జాగ్రత్త. దేవాంశ్, వెళ్ళొద్దు దేవాంశ్. దేవాంశ్, దేవాంశ్, వెళ్ళొద్దు నాన్న. అయ్యో, చీకటి పడనిదే చందమామ రానిదే. చిట్టి తల్లి కూడా ఏమీ చేయలేదు దేవాంశ్. వైదేహి, వెళ్ళొద్దని చెప్పమ్మా. చెప్పమ్మా, వెళ్ళొద్దని చెప్పమ్మా. భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలి? వాళ్ళ కుట్ర నుంచి నా కోడలిని, వారసురాల్ని ఎలా కాపాడుకోవాలి? అచ్చం వంకాయలాగానే ఉందిగా. డౌట్ రాదుగా? అస్సలు రాదు. డౌట్ రాదు. సరే, నూనెలో వేస్తే పేలుతుందా? పేలుతుందని మామూలుగా అడుగుతావేంట్రా? సలసల మరిగే నూనెలో ఈ బాంబు వెయ్యగానే అది పేలి ఇందులో ఉన్న గాజు పెంకులు, గుండు సూదులు వచ్చి మొహానికి, చేతులకి మొత్తం కోసుకుపోతాయి. మనం వంటగదిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. మనమే బాంబులు పెట్టి మనమే ఎందుకు వెళ్తాం ఊర్మిళ? అంత బుద్ధి లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నువ్వున్నావు కదా. ఇదిగో ఊర్మిళ, నన్ను మర్యాద తెలుగు తక్కువ వాళ్ళే చూడొద్దు. ముందు వంకాయలు వైదేహితో ఎలా వండించాలో అది ఆలోచించు. ఆలోచించడానికి ఏం లేదు. దేవాంష్కి గుత్తొంకాయ కూర అంటే చాలా ఇష్టం. దేవాంశ్ కోసం వండమంటే ఎగిరి గంతేసుకుంటూ వస్తుంది. బాంబు పేలి ప్రాణం పైకి పోతుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. ఒక్క నిమిషం.
ఇటివ్వు. ఇలాగే తీసుకెళ్తే వండడానికి వైదేహి ఏం పిచ్చిది కాదు.